నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ అయితే సొరకాయ కర్రీ చపాతీ లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. రెడీగా పక్కన పెట్టుకుంటే ఫస్ట్ అయితే పల్లీలు కాస్త వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను. మరి సొరకాయ కాస్త బఠానీ ఉన్నింది, 2 క్యారెట్లు కట్ చేసేసి బాయిల్ చేసుకున్నానండి. లైట్గా వాటర్ వేసి, ఎక్కువ వాటర్ అయితే వేయకండి. నెక్స్ట్ అయితే ఇలా వెల్లుల్లి, కొబ్బరి, పచ్చిమిర్చి, శుంఠి అంతా రెడీ చేసి పెట్టుకొని టమోటా, ఆనియన్ రెడీగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని నెక్స్ట్ అయితే ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆనియన్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత కాస్త అయితే మూత పెట్టి మగ్గించుకొని నెక్స్ట్ అయితే టమోటాలు వేసుకుందామండి. నేనైతే మీడియం చిన్న సైజ్ టమోటాలు 2 కట్ చేసుకున్నాను. 2 టమోటాలు అయితే వేసుకుందాము. రెండు టమోటాలు వేసుకొని కాస్త మగ్గనిద్దామండి. టమోటాలు, ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత మనం ఫస్టే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా సొరకాయ, క్యారెట్ ముక్కలు, బఠానీ, కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. సొరకాయ కర్రీ అనేసి చెప్పాను, కానీ క్యారెట్, బఠానీ వేసాను కదండి. బఠానీ అయితే కాస్త ఉన్నింది పచ్చి బఠానీలో, అందుకే పక్కన ఉంటే అది కూడా వేసేసాను, బాగానే ఉంటుందిలే అన్నట్లు. మనము ఫస్ట్ పల్లీలు పౌడరు మరి పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే కాస్త సాల్ట్ వేసుకొని మగ్గించుకుందామండి. వీడియో అయితే పవర్ లేదండి, త్వరగా తీసాను. స్కూల్కి టైం అవుతుంది అన్నట్టు త్వరగా తీసాను. రెసిపీ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది రెడీ చేసి పెట్టుకుంటే. నెక్స్ట్ అయితే పసుపు, కారం పౌడరు, ధనియాల పౌడరు వేసుకున్నానండి. కారం పౌడర్ అయితే చాలా తక్కువ వేసుకున్నాను, పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాను కదా అన్నట్టు కారం పౌడర్ చాలా తక్కువ వేసుకున్నాను. ధనియాల పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే ఫుల్గా వేసుకున్నాను. వేసుకొని కాస్త మగ్గిద్దామండి. దీనికి బాగా కలిపేసి మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకున్నానండి. ఫాస్ట్గా చేసుకున్నాను, టైం అయిపోతుంది స్కూల్కి అన్నట్టు. ఇలా ఫాస్ట్గా ఏదైనా కుకింగ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, అదేమో తెలీదు. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్, సొరకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. మొత్తం మసాలా మొత్తం కలిసిపోయేటట్టు మొత్తం కలిపేసుకొని సాల్ట్ వేసుకుందాము రుచికి తగ్గట్టు. ఫస్టే సాల్ట్ వేసాను కదండి, అదైతే చాలా తక్కువ ఉంది, మరి కొంచెం రుచికి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుందాము. వేసుకున్న తర్వాత కాస్త వాటర్ వేసానండి. నేను టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ వేసాను, చాలా అయితే వేయలేదు. కొంచెం గ్రేవీగా ఉంది అన్నట్టు ఉండాలి అన్నట్టు. అది పలుకులుగా ఏం లేదు, కానీ నేను కొంచెం వేసాను. పిల్లలు తింటారు కదా, మరి పలుకులుగా ఉంటే వాళ్ళు తినరేమో అన్నట్టు. నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసుకున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కర్రీ. ఇలా బాగా కలిపేసుకొని కాసేపు మగ్గనిద్దాము. ఇంకా మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ కాసేపు మగ్గించుకుందాము. నెక్స్ట్ అయితే నేను చపాతీలు చేసుకుంటున్నానండి. సైడ్కి పైన కర్రీ చేసుకుంటూ కింద కూర్చొని చపాతీలు చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ లేస్తూ
కర్రీ చపాతీ త్వరగా చేశాను. ఇప్పుడైతే మనం పల్లీల పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పల్లీల పౌడర్ అయితే కాస్త వేసుకోండి. కొంచెం ఎక్కువ అయింది, అందుకే నేను తక్కువ వేసాను. కొంచెం పక్కన పెట్టేశాను అనమాట, వేయలేదు. ఇంకా బాగా కలిపేసి జస్ట్ 1 మినిట్ 2 మినిట్ బాగా కలిపేసి కొంచెం మూత పెట్టి ఇంకా స్టవ్ కట్టేయండి. అంతే, రెడీ అయిపోయింది మనకి కర్రీ అయితే. బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ కట్టేయండి.